అది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి గల కారణాలు వివరించారు టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ. మొత్తం మీద ఈ ఆందోళనలు విరమింపజేసేందుకు కేంద్రం ముందున్న ఏకైక మార్గం ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం. ఆ కారణంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు అని మనకు అర్థమవుతోంది. ఇటు సీజేపీ కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది విద్యార్థుల విజయం, ఇది సామాన్య ప్రజల విజయం అని చెప్తున్నారు సీజేపీ ప్రతినిధులు. ప్రియాంక గాంధీ మాట్లాడిన లైవ్ కూడా ఇంతమంది మనం చూసాము. విద్యార్థులు చాలా పట్టుదలగా ఉన్నారు, వాళ్ళ డిమాండ్ల పైన వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా నిలబడ్డారు, వాళ్ళు మొత్తం మీద అనుకున్నది సాధించారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి విద్యార్థులకు అభినందనలు కూడా తెలియజేశారు ప్రియాంక గాంధీ. गुजरात निश्चित है। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత పరిణామాలు మారుతూ ఉన్నాయి. కీలక నేతలకు ఢిల్లీకి పిలుపొచ్చింది, రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొల్పింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి, చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఢిల్లీకి రావాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. అలాగే డిప్యూటీ సీఎం షిండేకు కూడా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపొచ్చింది. కీలక నేతలకు ఢిల్లీ పిలుపుతో ఏం జరుగుతోంది అన్న ఉత్కంఠ కనిపిస్తోంది రాజకీయాల్లో. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఢిల్లీకి రావాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. అలాగే డిప్యూటీ సీఎం షిండేకు కూడా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపొచ్చింది. కీలక నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. మరొక గంటలో ఢిల్లీకి చేరుకోబోతున్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. మొత్తం మీదైతే కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ కోసం గత 37 రోజులుగా ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఆందోళనలు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. గత 10 రోజుల నుంచి మాత్రం ఆ ఆందోళనలు తీవ్రమైన దృశ్యాలు కూడా మనం చూసాము. మొత్తం మీద విద్యాశాఖలో మార్పులు కోరుతూ విద్యార్థులు ధర్నా చేశారు. అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను కూడా ప్రధానికి ధర్మేంద్ర ప్రధాన్ పంపించిన బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు ధర్మేంద్ర ప్రధాన్. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నామని చెప్పారు. 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనని బాధించాయని కూడా లేఖలో ప్రస్తావించారు ధర్మేంద్ర ప్రధాన్. నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత తీసుకుంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపించారు ధర్మేంద్ర ప్రధాన్. యువత పక్షాన మేం ఉన్నాం అని ప్రభుత్వం ఈ సందర్భంగా చెప్తోంది. సమంజసమైన న్యాయమైన డిమాండ్ అయితే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఎప్పుడూ కూడా పరిగణలోకి తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. విద్యార్థులతో పలు దఫాలుగా చర్చలు జరుపుతూనే ఉన్నాము అని కూడా చెప్పారు. వాళ్లకు పలు హామీలు ఇచ్చాము, వాళ్ళ డిమాండ్లను కూడా మేము పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే ఒక కీలక పరిణామం ఇది. లీకేజ్ కట్టడి కోసం అని చెప్పేసి ఒక బిల్లు కూడా సోమవారం రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. అందులో చాలా కఠినంగా ఈ చట్టాలు ఉండబోతున్నాయి. 10 ఏళ్ల జైలు శిక్ష పడబోతోంది. 10 కోట్ల రూపాయల జరిమానా కూడా లీకేజ్ కు ఎవరు కారణమో వాళ్లకు విధించబోతున్నారు. ఇలాంటి కఠినమైన బిల్లు ఒకటి పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే నీట్ లీకేజ్ సంబంధించి ఇప్పటివరకు 17 మంది అరెస్ట్ అయ్యారని కూడా చెప్తున్నారు. కఠినమైన చట్టాలు రాబోతున్నాయని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి చర్యలు తీసుకున్నాము అన్న విషయాలను కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నారు. మొత్తం మీద సీజేపీ అయితే ఇది ఖచ్చితంగా విద్యార్థుల విజయం, ప్రజాస్వామ్య విజయం, యువత విజయం, సామాన్య పౌరుల విజయం అని చెప్తున్నారు. బట్ ఇటు ప్రభుత్వం మాత్రం మేము ప్రజల పక్షాన ఉన్నాము అని చెప్తోంది.